హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్. మన ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో పాయింట్ వైజ్ తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా. మనం ఫస్ట్ వాడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడండి. మ్యాక్సిమం 2-3 డేస్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాడు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనకి 1 or 2 days మ్యాక్సిమం టైం ఇస్తాడు. మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మీ హాల్ టికెట్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత పేమెంట్ చేయవలసి ఉంటుందండి కౌన్సిలింగ్ కోసం. అది ఓసీ బీసీ వాళ్ళకి 1200, అలాగే ఎస్సీ ఎస్టీ వీరికి 600. ఈ ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుందండి కౌన్సిలింగ్కు. అలాగే తర్వాత సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. మనకి ఒక సెంటర్ అయితే అలాట్ చేస్తాడండి. మీరు ఆ సెంటర్ దగ్గరికి ఫిజికల్గా వెళ్ళి సర్టిఫికెట్స్ అయితే వెరిఫై చేయించుకోవాలండి. అందరూ కూడా ఈ పని చేయాలి. అలా జరిగిన తర్వాత ఇప్పుడు మనది ఇదే మెయిన్ పార్ట్, వెబ్ ఆప్షన్స్. ఈ ప్రాసెస్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలండి. మెయిన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే మనకు కౌన్సిలింగ్ మెయిన్ పాయింట్. మీరు ఏదైతే కాలేజెస్ అలాగే బ్రాంచెస్ ఏదైతే ఉన్నారనుకున్నారో అవన్నీ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఒక 2-3 కాలేజెస్ కానీ 5 కాలేజెస్ కానీ మీకు ఏ బ్రాంచెస్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా ఆర్డర్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలండి. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి వాడైతే ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తాడు. ఆ షెడ్యూల్ ప్రకారం సీట్ అయితే అలాట్ చేస్తాడండి. మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకున్న 1 వీక్కో 10 డేస్కో వాడు షెడ్యూల్ ఇస్తాడు కదా ముందే. ఆ షెడ్యూల్ ప్రకారం మనకి సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఆ సీట్ అలాట్ చేసిన తర్వాత రోజు కానీ లేకపోతే నెక్స్ట్ డే కానీ మనకి మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలండి వెబ్సైట్ ద్వారా. అలాగే ట్యూషన్ ఫీజు కూడా పేమెంట్ చేసేయాల్సి ఉంటుంది ముందే. ఎప్పుడైతే మీకు సీట్ అలాట్ అవుతుందో ఆ తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అలాగే ట్యూషన్ ఫీజు కూడా పేమెంట్ చేయాలి. ఆ తర్వాత మనకి ఏవైతే ఉంటాయి కదండి, మీరు ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసుకోవాలి. రిపోర్ట్ చేసుకుని ఇంకా తర్వాత నుంచి మీరు నార్మల్గా బ్యాగ్ సర్దుకుని కాలేజ్కి వెళ్ళిపోవటమే. ఇదండి మనకి మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్. మీకు అర్థమైంది కదండి. మనకి స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ కాడి నుంచి మీరు కాలేజ్కి రిపోర్ట్ చేసే వరకు ఇది ప్రాసెస్. నేను ఆల్రెడీ ఏమైనా సర్టిఫికెట్స్ రెడీ చేసుకోవాలి వీడియో చేశాను కదా. ఒకసారి ఎవరైనా చూడకపోతే వీడియో చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.